ఏంటి బాబు మూడ్ ఆఫ్ లో ఉన్నావు? లైఫ్ బోర్ కొడుతుంది పాప, ఎక్కడికైనా వెళ్ళొద్దాం. మనమెందుకు బాబు బయటకు వెళ్ళాలి? వాళ్ళనే పంపించేస్తే మనం ఇక్కడ హ్యాపీగా ఉంటాం కదా. ఏమన్నావు పాప? మళ్ళీ అను, ప్లీజ్ రిపీట్. మనమెందుకు బయటకు వెళ్ళాలి? వాళ్ళనే ఇక్కడ నుంచి పంపించేస్తే మనం ఇక్కడ హ్యాపీగా ఉంటాం కదా అన్నాను. వెరీ గుడ్ ఐడియా పాప, మార్వెలస్. ఇప్పటి నుంచే మనం ఆ వేలో ఆలోచిద్దాం. నో బాబు, నో థింకింగ్, ఓన్లీ డూయింగ్. రైట్ నౌ వెళ్ళి వాళ్ళని బయటకు పంపించేయి. ఎవరిని? మిమ్మల్ని. ఇండియాలో కాదు, వరల్డ్ లో ఎక్కడైనా సెపరేట్ గా ఒక ప్లేస్ ఉంటే మీరే సెపరేట్ గా ఇండియాలోనే ఉన్న ఏ బెంగళూరుకు వెళ్ళండి. షట్ అప్, మేము వెళ్ళటమేంట్రా, మీరే వెళ్ళండి. పాప మీ సిస్టర్ కి ఫోన్ చేయి. సిస్టర్ కి కాదు, మినిస్టర్ కి ఫోన్ చేసినా మేము ఇక్కడ నుంచి అంగుళం కూడా కదలం. బాబు నువ్వు ఉండు పాప. ఏంట్రా మీరు బయట వెళ్ళవండి, ఇది మా ఇల్లు మా ఇష్టం, మా ఇంట్లో మేము ఏమంటే. షట్ అప్, ఇది మా అక్క హౌస్. ఎక్స్ట్రాస్ మాట్లాడితే మీకోసం సెపరేట్ హౌస్ పర్చేస్ చేసిస్తాం. అండర్స్టాండ్? మేము మీకోసం రెంట్ కోసం ఒక హౌస్ చూస్తాం. యు అండర్స్టాండ్? హౌ డేర్ యు? డేర్ లేదు, డేరా లేదు. బాబు డేరా అంటే టెంట్ అని పాప. డేర్ కి టెంట్ కి లింక్ ఏంటి బాబు? పాప దాని మాటలు పట్టించుకోకు, అదేదో వెదవాడు అవుతుంది. వెదవాడు కాదు, మేము వెళ్ళమంటే వెళ్ళం. అవును బావా, మేము బయటికి వెళ్ళం, ఇది ఫిక్స్. అండర్స్టాండ్? యు బెటర్ అండర్స్టాండ్. పద బావా, కాఫీ తాగుదాం. పాప వాళ్ళని ఎలా పంపించాలో నాకు సూపర్ ఐడియా వచ్చింది. అదేంటంటే, ఎలా ఉంది పాప ఐడియా? సూపర్ ఐడియా బాబు. పాప ఏంటి బాబు? నేను బెంగళూరు పాప పాప పాప. బాబు ఈ యూస్లెస్ పీపుల్ మాటలు నువ్వు కేర్ చేయకు బాబు. యు గో. ఏదో మమ్మల్ని పంపించేస్తాము అది ఇది అన్నారు, మీరు వెళ్తున్నారండి బాబు సార్. మేడం మీరు కూడా వెళ్ళలేకపోయారా? బాబు సార్ కి బెంగళూరు ఐడియా ఉందో లేదో? మాకుంది, తమరు కాస్త నోరు మూసుకోండి. ఓకే బాబు సార్, హ్యాపీ జర్నీ. అందరిని అడిగారని చెప్పండి. వెళ్ళండి వెళ్ళండి, ఫ్లైట్ కి టైం అయిపోతుంది. పాప నేను వచ్చి రాగానే వీళ్ళని బయటికి పంపించేస్తా. జస్ట్ నేను వచ్చేంత వరకు ఈ న్యూసెన్స్ ని భరించు. నో బాబు, ఐ కాంట్. ఏంటి పాప టెన్షన్ పడుతున్నావా? డోంట్ వర్రీ, గన్ లోడ్ చేసి పెట్టుంచా. ఎక్స్ట్రాలు మాట్లాడితే షూట్ చేసి నాకు ఫోన్ చేయి. మనుషుల్ని పంపించి డెడ్ బాడీస్ ని హుస్సేన్ సాగర్ లో పడేస్తా. టెన్షన్ వద్దు, టెన్షన్ వద్దు, టెన్షన్ వద్దు బాబా, బాబుకి లేదు గ్యారంటీ. డోంట్ వర్రీ పాప, ఐ విల్ సీ. బాబా ఇవాళ పాప మన దెబ్బకి యుఎస్ వెళ్ళిపోయేలా చేద్దాం. ఏంటి సీరియస్ గా ఉన్నావు? నీకేం ఎగ్జైటింగ్ గా లేదా? లేదు. ఏం రోగం? లైఫ్ లో కిక్ లేకుండా పోయింది ఇల్లు. ఎప్పుడు మన మీద వాళ్ళు, వాళ్ళ మీద మనం. ఇంతేనా? ఇదేనా? చేంజ్ లేదా? చేంజ్ కావాలి అంతే కదా? ఎస్, ఎంటైర్ చేంజ్. మొత్తం మారిపోవాలి, కొత్తగా ఉండాలి, థ్రిల్ ఉండాలి దిల్లు. అంతే కదా? ఏంటి పెద్దంతా నీ చేతిలో ఉన్నట్టు మాట్లాడుతున్నావు? అవును బావా, నేను మార్పు తెస్తా. ఏం చేస్తావు? ఈ ఎపిసోడ్ నుంచి కొత్తగా ఆలోచిస్తా బావా. కొత్తగా అంటే? ఏమో చూద్దాం, రొటీన్ గా మాత్రం ఉండకుండా చేద్దాం. అలాగే, కానీ ఇప్పుడేం చేద్దాం చెప్పు. పాపకి మాక్సిమం తిక్కరేగేలా చేద్దాం బావా. ఎలా? అలా. అర్థం కాలేదు. నీకెప్పుడు అర్థమయ్యొచ్చిందిలే గాని చెప్తాగా. ముందు దాన్ని హాల్కి తీసుకెళ్తా. ఎందుకు? పద చెప్తా. ఓకే పద. ఆంచి బావా, దెబ్బకి పాప బెంగళూరు పారిపోవాలి. ఎస్, 1 2 3. నేను టెన్షన్ పడకూడదు. బీ బ్రేవ్ పాపా. బా ఇంకొంచెం వాల్యూ పెట్టు. అస్సలు టెన్షన్ పడకూడదు, బాబు చెప్పాడు కదా. కవర్డ్ పాపా. ఏంటి బావా ఈ పాటికి హే బేబీ వాట్ ఇస్ దిస్, ఏంటి న్యూసెన్స్ అని చెలరేకపోవాలిగా. కొంపదీసి చెవులో దూది పెట్టుకుందాం. ఒక నిమిషం బావా.
రాత్రిళ్ళు డాన్స్ చేద్దాం. ఓకే బావా. ఏంటి బావా కోపాన్ని ఎలా కంట్రోల్ చేసుకుంటుంది? కొంపదీసి చెవుడొచ్చిందో ఉండు, సౌండ్ ఇంకా పెంచుదాం. కరెంట్ పోయింది. జనరేటర్ ఆన్ చేయి బావా. ఎస్. అడిగేస్తే చచ్చిపోతావు. ఎవరండి? చంద అడగడానికి స్ట్రైట్ గా లోపలికి వచ్చేయడమేనా? Hey, Rabbit! Hey, Pops! How are you? Fine! What a pleasant surprise! It's my pleasure! ఎవరు ఈ dirty people? హలో, ఈ ఇంటికి బోనస్ మేము. డోటి గిటి అన్నావంటే బావని కొట్టావురా? ఉండు, నీ పంచ చూశారు కదా, this is Robert, the great underworld don, my family friend. Robert, Pops? నువ్వు చాలా టైర్డ్ అయిపోయి ఉంటావు. Yeah. కమ్ రెస్ట్ తీసుకుంటూ గాని. Yeah. Well done, Babu. You have done a great job. చాలా మంచి పని చేశావు. మరి ఏమనుకున్నావు పాప? అసలు ఈ ప్లాన్ సక్సెస్ అవుతుందని నువ్వు అసలు అనుకోలేదు కదూ? యా బాబు, ఎందుకంటే ఆ నాంజిని బేబీ చాలా క్లేవర్. నిన్ను గుర్తుపట్టి ప్లాన్ అంతా రివర్స్ అవుతుందని నేను చాలా టెన్షన్ పడ్డాను. చూసావుగా మరి. సో ఇప్పుడు మనం వాళ్ళని బయటికి పంపించేయాలి. 5 minutes లో. ఈ సీన్ నంబర్ 5 కదా. సీన్ నంబర్ 9 లో వాళ్ళు మన అవుట్ హౌస్ లో ఉంటారు. Wow, just 3 scenes after. Very good, Babu. థ్యాంక్స్ పాప. ఆగు, నన్ను మాట్లాడివు. సరే మాట్లాడు. వాడు నిజంగానే అండర్ వరల్డ్ డాన్ అంటావా బావా? ఏమో దిల్లు, అయినా అండర్ వరల్డ్ డాన్ తో పాప్ మేడం కి బాబు సార్ కి సంబంధం ఏముంది? అవును బావా, వాడు డాన్ అయి ఉండడు, పైగా పొట్టిగా కూడా ఉన్నాడు. హలో, డాన్లకి పోలీసుల సెలక్షన్స్ ఉండవు, అందరూ పొడుగ్గా ఉండడానికి. ఎపిసోడ్ కొత్తగా ఉండాలన్నావుగా, కొత్తోడు వచ్చాడుగా, తెల్లుందిగా. దొంగ సచ్చినోడు నా ముక్కు మీద గుద్దాడు బావా. పద, వాడు అంత తేలుతాం. ఆగుదలు, వీడిని బాబు సారే పంపించారని పాప మేడం చెప్పింది కదా. ఒకవేళ బాబు సార్ ఈ గెటప్ లో వచ్చాడేమో. ఛాన్సే లేదు. వాడికి వీడుకున్నంత స్టైల్ ఎక్కడిది? నందిని అని పేరు పెట్టుకున్న వాళ్ళంతా నా అంత అందంగా ఉండనట్టు పొట్టి వాళ్ళంతా బాబుగాలు కాదు బావా. ఏంటి చూస్తున్నావు? మా అమ్మ పేరు కూడా నందినియే. అసలు సీరియల్ పేరే నందిని వర్సెస్ నందిని. ఆఫ్ కోర్స్, కానీ అత్తయ్య నాకంటే అంతగతి కాదు కదా. నోరు మూసుకొని ముందా కబాలిగడ్ నోరు ఎలా మూయించాలో ఆలోచించు. నాకెందుకో కొడుకన్నా అదురుతుంది బావా. అయితే అయితే ఏంటండి సార్థం? ఏదో కీడు జరుగుతుందని. నిజమా? అంటే ఈ రాబర్ట్ గడు మన ఏమైనా చేస్తాడంటే వదిలు. చూద్దాంలే పద బావా, ఏ జరుగుతా జరుగుతుంది. ఎస్, దేనికైనా రెడీ. దోసుకెళ్తా. దిగేంటి? లెట్స్ మూవ్ బావా. ఆ రాబర్టో మనమో, విజయమో వీర స్వర్గమో తేల్చుకుందాం. ఎస్, ఇంక్విలాబ్ జిందాబాద్. విప్లవం వర్ధిల్లాలి. ఇంక్విలాబ్ జిందాబాద్. Don't touch Pops. వీడేంటి బావా బాంబు సెట్ చేస్తున్నాడు? కొంప తీసి మన మీద వేస్తాడా ఏంటి? నమస్తే. దెబ్బకి దడుచుకున్నారు. లేకపోతే ప్రతి ఎపిసోడ్ ఎండ్ లో నన్ను వెరిపప్పం చేస్తారా? ఇంకా చూపిస్తానా తడాక. What is that, Rabbit?
చెప్తా పాప్స్. పాప్ మేడం, మీకు రాబర్ట్ సార్ కి స్నాక్స్ ఏమైనా? పాప్స్, వాళ్ళని సైలెంట్ గా ఉండమను, ఇక్కడ వర్క్ డిస్టర్బ్ అవుతుంది. అలాగే రాబర్ట్ సార్, మేము సైలెంట్ గా ఉంటాం. షూర్ రాబర్ట్ సార్, అస్సలు మాట్లాడం. మేము నిశ్శబ్దంగా. నమస్తే మేడం. ఏం నమస్తే కావాలి? మేడం, మన కాలనీలో చనిపోయిన కౌన్సిలర్ విగ్రహం పెడదాం అనుకుంటున్నాం మేడం. పాప్స్, వాళ్ళని వెళ్ళమను. సారీ, మేమివ్వము. అది కాదు మేడం. పాప్స్ ప్లీజ్, నేను ఇక్కడ డిస్టర్బ్ అవుతున్నా. వీడేంటి బావా శ్రీహరికోటలో సైంటిస్ట్ లా ఫీల్ అవుతున్నాడు? తొక్కలో టైం మేడం, మీకు తోచినంత చందా ఇవ్వండి మేడం. నాట్ పాసిబుల్, ప్లీజ్ గో. మేడం, మీరు ఎంతో కొంత ఇచ్చే వరకు మేము వెళ్ళం మేడం. బావా పేర్లేదు. ఒకసారి చూడు. అమర్ అక్బర్ ఆంటోనీ, ఇక్కడ వేసిన సైలెంట్ బాంబ్ కి ముగ్గురు పోయారు. టేక్ ద బాడీ సేవే. వీళ్ళని ఎన్నో సీన్లో బాబు బయటికి పంపిస్తానన్నాడు, గుర్తు రావడం లేదే. ఏ బేబీ, ఇది ఎన్నో సీన్? సీన్ నెంబర్ 8 పాప్ మేడం. పాప్స్, తర్వాత సీన్ 9 గుర్తుందిగా? యా రాబర్ట్. వాట్ హ్యాపెండ్ రాబర్ట్? ఏమైంది? సారీ పాప్స్, నాకు భోజనం చేసే మూడ్ పోయింది. ఇప్పటిదాకా గేదె తిన్నట్టు తిన్నాడు కా బావా, ఇప్పుడేమైందంటావు? వీళ్ళే దీస్ ఫెలోస్ చాలా ఇరిటేట్ చేస్తున్నారు. వెళ్ళమను పాప్స్. ఏ బేబీ, రాబర్ట్ ఇరిటేట్ అవుతున్నాడు. గో అవుట్ సైడ్. బయటకంటే? బయటకంటే అవుట్ హౌస్ కి. వాట్? యా, ఇక నుంచి మీకు అవుట్ హౌస్ ఏ వైట్ హౌస్. అది చాలా చిన్నదండి. పాప్స్, I can't tolerate. అది కాదు రాబర్ట్ సార్. Shut up and get out. రా బావా. Stop there. లగేజ్ సర్దుకొని వెళ్ళండి. మళ్ళీ ఇంట్లోకి అడుగు పెడితే ఒక బుల్లెట్ చాలు. వెళ్ళండి. అది కిచెన్ సార్. I know. ఏ బేబీ, రాబర్ట్ కి అన్ని తెలుసు. ఆర్గ్యూ చేయకుండా do what he says. మీరేం చేస్తారంటే ఫాలో మీ. పద పాప్స్. Come on. ఆ బ్యాగ్ తీసుకో. Take it. Come on. అందులో వేయ్. Put it inside fast. ఓకే, దాన్ని భుజం పైన వేసుకో. రాబర్ట్, what is భుజం? భుజాలంటే షోల్డర్స్ పాప్స్. I see. Go to outhouse. Go. ఇక మీదట మీకు పర్మనెంట్ ప్లేస్ అక్కడే. Understand? Go. Otherwise I will shoot you. దాన్ని కూడా తీసుకో. Go. ఇంత బతుకు ఇంటిని కలిసి వచ్చినట్టు ఏంటి బావా మన బతుకు ఇలా అయింది? అవును దిల్లు, ఏదో వాళ్ళ స్కూల్ ఇలా ఉన్నాం. ఇదంతా ఆ బాబుగడి కుట్రే బావా. వాడు వెళ్ళొచ్చాక మనల్ని పంపిస్తా అన్నాడు. అసలు వాడు వెళ్ళిందే వీడిని పంపించడానికి బావా. అవును దిల్లు, నువ్వు ఇప్పుడు చెప్తుంటే నాకు అర్థం అవుతుంది. ఒక పని చేస్తే ఏంటి? ఆ బాబుగడికి ఫోన్ చేసి సోపేస్తే మన మాట వింటాడంటావా? నమ్ముతాడంటావా? భలే దానివే దిల్లు. మామిడికాయ ముక్కతో కోట్లు సంపాదిస్తావంటే నమ్మినోడు ఇది నమ్మడా చెప్పు? అంతే చేచి స్పీకర్ అంచి. హలో
హలో బాబు సార్. ఏంట్రా చెప్పు. బాబాయ్ అది మరే వరసలో ద్రోయ్ విషయం చెప్పు. ఏం లేదు బాబు సార్, రాబర్ట్ అని. అవును వచ్చాడు, మిమ్మల్ని ఇంకా వెళ్ళగొట్టేదా? కొట్టారంటే అది చెప్పడానికే. ఇంకేంటి చెప్పేది నీ మొహం? అవుట్ హౌస్ లో ఉన్నారా? యూసఫ్ కూడా పోయారా? అది కాదు బాబాయ్. బాబు సరేనండి. చూడండి, మీరు ఎంత మొత్తుకున్నా, ఎంత గింజుకున్నా, ఎంత అరిచి గీపెట్టినా, ఎంత పెట్టే బాబా, ఆ పొట్టినాలతో నీకు మాట్లాడి. బాబు ఏమన్నారు? రిపీట్ చేయలేని విధంగా అన్నారులే పాప. బాబా ఇది ఎన్నో ఎపిసోడ్? 163. చీచి చీచి చీచి, ఇన్ని ఎపిసోడ్ల నుంచి జరిగిన ఘోరమైన అవమానం బావా ఇది. అవును దిలు, వాడు మాఫియా డాన్ అయితే మనం తాలిబాన్లు పిలిపిద్దామా? మనమే తాలిబాన్లు అవుతాం బావా. ఎస్, ఆ రాబర్ట్ గారిని చంపైనా సరే మనం లోపలికి వెళ్ళాలి. కష్టపడి తెచ్చింది నేను, నాకు ఇవ్వాలరా మీరు. ఎవరు బావా అది? ఆగలాగు ఎక్కుదా. బాబు సార్ నాకు చెప్పాడురా, మీకు చెప్పాడరా? బాబు సార్ నాకు తెలుసురా, మీకు తెలుసా? బాబు సార్ ఆ గెటప్ విగ్ అయ్యి తెచ్చింది నేనే. కావాలంటే మీరు వెళ్ళి లోపల అడగండి. పోండ్రా. దిగు బావా. రే బాబుగా. దిల్లు ప్లీజ్ ఆపవా? ఆపేసాను. నువ్వు పొడవక్కర్లేదు దిల్లు, నువ్వు బూతులు తిడితే చాలు చచ్చూరుకుంటాడు ఎదవా. అవును రా. అవును దిల్లు, ఇందా కత్తెలా వంకరిపోయింది. లోపల ఏ ఇనుపరేక పెట్టుకుని ఉంటాడు పొట్టినాయలా. బాబు వీడు చూడు, నిన్న మనం తీగ కట్టినట్టు మన లోపలికి రాకుండా వీడు తీగ కట్టాడు. మనకి తొక్కల తీగలు అడ్డనుకుంటున్నాడు. రా బావ తెంపేద్దాం. కరెంట్ పెట్టాడు దిల్లు. తెలిసిందిగా నేనంటే ఏంటో. తెలిసిందిరా, నువ్వు బాబు అని తెలిసింది. బాబు నువ్వుండు పాప. అవునరా, నేను బాబునే. ఏం పీకుతారంట? చూడండి, నేను బాబునని నేను సెట్ చేసిన బాంబుకి తెలియదు కదా, అది రాబర్ట్ అనుకుని పేరుద్ది. మీ మొహాలు పేరు. యా బాబు యూర్ రైట్. లిసన్ బేబీ, మేము బాంబు ఎక్కడ సెట్ చేశామని చెప్పము. లోపలికి వస్తే బ్లాస్ట్ అయిపోతారు. మీరు ఇంట్లోనే ఉన్నారు కదా, మీరు కూడా పేలదు. పాప మేడం బాంబు ప్రూఫ్ వేసుకుంది. పాప, నేను అలా బయటికి వెళ్ళి బిర్యానీ తీసుకొస్తా. ఓకే బాబు. లోపలికి వెళ్తే పుచ్చలు లేచిపోతాయి. పాప పాప ఎక్కడికి వెళ్ళింది పాప? కింద హాల్లో లేదు, బెడ్రూమ్ లో లేదు. ఈ తెంగరి చేసింది. చెప్పవే తెంగరి, అవుట్ హౌస్ లోనే ఉన్నారా? యూసఫ్ కూడా పోయారా? రే బాబుగా, నీకు పాప మేడం కావాలంటే అవుట్ హౌస్ కి రారా. ఏంటి, పాప అవుట్ హౌస్ లో ఉందా? స్టాప్ బ్లాక్ లో రావాలి. అలాగే. పాపా పాపా ఏమైంది పాపా? కిడ్నాప్ చేశారు అది తెలుస్తూనే ఉంది పాపా. ఎందుకు అడిగావు? కంగారులో ఏం అడగాలో తెలియక అలా అడిగాను పాపా. హెరాస్ చేస్తున్నారు. హెల్ప్ మీ బాబు. బాబు సార్, ఎలా ఉంది మరి డాన్స్ సెటప్? మీ రోజుల్లో సినిమాలో క్లైమాక్స్ లో వచ్చే డాన్స్ ఎట్లా లేదా? ఈ చక్రం, ఈ లైట్స్ చాలా బాగుంది. కాకపోతే అవి కలర్ లైట్లు అయ్యండి వస్తూ పోతూ పాప చుట్టూ ఉంటే ఇంకా బాగుండేది. కరెక్ట్ బాబా, పిచ్చి పని చేసా. బాబు సార్ సజెషన్ అడుగుంటే బాగుండేది. సారీ పాప, మర్చిపోయాను. డైరెక్ట్ గా సీన్ లోకి వద్దాం. మర్యాదగా పాపని వదలండి. వదలకపోతే ఏం పీకుతారు? పాప పాప మీకు పాప పాప కావాలంటే మీరు డాన్స్ చేయాలి. బాబా మ్యూజిక్ ఆన్. ఎస్. బాబు నో, నా కోసం ఈ యూజ్లెస్ ఫెలోస్ ముందు డాన్స్ చేయొద్దు. బాబు సార్ కమ్ ఆన్ డాన్స్. బాబు నో. బాబు సార్, మీ రివాల్వర్ లో బుల్లెట్స్ లేవు, మీ బాంబులన్నీ మా దగ్గర ఉన్నాయి. సో డాన్స్ తప్ప మీకు వేరే మార్గం లేదు. కమ్ ఆన్ డాన్స్. నో బాబు డోంట్. కమ్ ఆన్ బాబు సార్. అనుకున్నదొక్కటి
అయినది ఒక్కటి బోల్తా కొట్టిందిలే బుల్బుల్ పిట్ట అనుకున్నదొక్కటి అయినది ఒక్కటి బోల్తా కొట్టిందిలే బుల్బుల్ పిట్ట పుట్టు నిమిషంలో తెలిసిందిలే గుండె దిగదారి నిలుచుందిలే పుట్టు నిమిషంలో బాబు సార్ విక్తేయండి. ఎందుకు చెప్పింది చెయ్యి. చీది నమ్మ జీవితం. అయినది ఒక్కటి బోల్తా కొట్టిందిలే బుల్బుల్ పిట్ట. బాబా పెద్దగా దిక్కులేదు కదూ. యా బోరింగ్. ఓ పంచండి బాబు సార్. ఆపేసి కూర్చోనా? కూర్చొని ఆపు. ఓ అలాగే. అమ్మయ్య తొందరగా వదిలేశారు. టట్టడాయ్. బాబు సార్ లేవండి. వై ఈ ఫ్రెష్ గాజు పెంకుల మీద వితౌట్ షూస్ మీరు డాన్స్ చేయాలి. నా వల్ల కాదు. బాబు సార్ డాన్స్ చేస్తారా లేదా మీ ప్రియాతి ప్రేమైన పాపని? లేకపోతే నన్ను మాట చేస్తాను. పాపా నా వల్ల కాదు పాప. బెడ్ మీద పడితే చూసే దిక్కు కూడా లేదు. ఏ బేబీ నన్ను వదులు. ఎలా డాన్స్ చేయడం చూస్తాను. ప్లీజ్ లీవ్ మీ. ఓకే బాబా వదిలే. ఇద్దరిని కలిపి డాన్స్ చేద్దాం. ఎక్కడికైనా పారిపోతే నా దగ్గర రివాల్వర్ ఉంది కదా, కాల్చి పారేస్తా. అయితే ఓకే. కమ్ ఆన్ డాన్స్. ఏ బస్తీ కిలాడి నా పేరే పల్లెటూరు వస్తాదు రౌడీ. నీ తెలివంతా చూపి నన్ను గెలిచావా లేడి. చిక్కావు చేతిలో కేడి షోకైన లేడి. అనుకున్నదొక్కటి. ఒసే తింగరి బుర్ర నీకే కాదే మాకు ఉంది. వీళ్ళని కట్ చేయి. అలాగే. చంపు. పాపా క్యాచ్.